హాయ్, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. అండ్ మీ ఇద్దరితో అనగానే ఇంటర్వ్యూ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇప్పుడు నేనైతే వాసంతి కథ స్టార్ట్ చేస్తాను. #90s ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే ఫుల్ ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇది. అసలు ఎలా వచ్చింది ఆపర్చునిటీ దీనిలో? మేము కాస్టింగ్ ఏజెన్సీ నుంచి వెళ్ళాము, ఆడిషన్స్కి వెళ్ళాము. వెళ్ళిన చాలా అయ్యాయి అనమాట. ఈ దివ్య అనే రోల్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఒక మిడిల్ క్లాస్లో ఒక ఆడపిల్ల అనేది అందరి లైఫ్లో అది జరుగుతూనే ఉంటుంది కాబట్టి చాలా ఆడిషన్స్ జరిగిన తర్వాత చూసి ఒక 1 వీక్లో ఇట్లా షూట్ ఉంటుంది అని అన్నారు. ఒక 2 డేస్ రీడింగ్ కూడా చేసాం మేము స్క్రిప్ట్ అదంతా, అండ్ సెలెక్ట్ అయ్యాను. హ్యాడ్ లుక్ టెస్ట్ అనమాట. అది అయిన తర్వాత అంతా సెట్ అయిన తర్వాత ఇట్లా స్టోరీ అదంతా అయింది. అలా ఫిక్స్ అయ్యారు. అండ్ నాకు కూడా ఆ క్యారెక్టర్ అనేది అంటే అది కొత్త క్యారెక్టర్, కొత్త కాన్సెప్ట్ అలా కాదు. ఇట్లా లైక్ డైలీ మన ఇంట్లో ఏం జరుగుతుంది అదంతా అవును, సేమ్ మనం రిలేట్ అయ్యేటట్టు అనమాట. ఆల్మోస్ట్ అంటే అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కాబట్టి బాగా కనెక్ట్ అవుతారు ఈ కాన్సెప్ట్. అదే ఇట్లా ఏదైనా థింగ్ ఉన్నా కూడా ఇట్లా అరే అవును నేను కూడా అది ఫేస్ చేశాను, అబ్బా నేను కూడా అదే పొజిషన్ లో ఉండే. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా వాళ్ళు నా క్యారెక్టర్ లో, దివ్య క్యారెక్టర్ లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా తను చూసుకుంటుంది. అంటే ఇప్పుడు ఉంటారు పేరెంట్స్ ఉంటారు ఇట్లా అరే వెళ్ళొద్దు, ఒక్కదాన్ని వెళ్ళొద్దు, డేంజర్ బయట అన్నట్టు కానివ్వచ్చు. ఇట్లా అవును మా అమ్మ వాళ్ళు కూడా అంటే సేఫ్టీ చూస్తారు. అదంతా ఎవ్రీడే థింగ్స్ ఏవైతే అయితే స్కూల్లో కానీ ఇంట్లో కానివ్వచ్చు, అన్నిట్లో ఏవైతే నార్మల్ జరుగుతూ ఉంటే అవే చూపించామన్నమాట. మీ 90s లో ఎట్లుంటుండే, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అలా ఎక్కువ లేరు కదా, అంటే బయటికి వెళ్ళిపోవడం కానీ అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం. కానీ అప్పుడులో అవంతా తప్ప. అప్పటికి ఇప్పటికి లైఫ్ స్టైల్ అయితే చాలా చేంజ్ అయింది కాబట్టి అప్పుడు ఎలా ఉంటుండే, అప్పుడు ఒక సిస్టమ్ లో ఉంటుండే కాబట్టి ఇప్పుడు ఆ సిస్టమ్ కరెక్ట్గా లేదు కాబట్టి చాలా జరుగుతున్నాయి. అండ్ అవంతా వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ అనమాట, ఆల్ ద 90s థింగ్స్ ఎక్సెట్రా.